ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం అయితే కనుక పార్వతీపురం జిల్లా నరసీపురం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నరసీపురం బడే శ్రీరాములు నాయుడు గారి దగ్గర అయితే ఉన్నాము. ఈయన 2025 ఉగాది పురస్కారాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క ఉగాది పురస్కారాన్ని అయితే కనుక అందుకున్నారు. సో ఈయన యొక్క నాటక రంగాన్ని చేసిన సేవలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఈయనకి ఉగాది పురస్కారాన్ని అందజేసింది. సో మరిన్ని విషయాలు ఇంతో మాట్లాడి తెలుసుకుందాం. సుమన్ టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాటిక కళాకారుల సంక్షేమ సేవా సంఘం మరియు వాణి శివాని పార్వతీపురం మన్యం జిల్లా సంక్షేమ సేవా సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఉగాది పురస్కార్ 2025 గాను బడే శ్రీరాములు నాయుడు గారికి లభించడం ఉన్నది మా ఉత్తరాంధ్ర కళాకారులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ఎంచి గుర్తించి ఆశామాష కాదండి ఇవ్వడం అన్నది. సో సార్ మీరు చెప్పండి. నమస్కారం సార్. ఎలా అనిపించింది సార్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మీరు తీసుకున్నటువంటి ఈ పురస్కారం? చాలా గౌరవంగానే భావించారు సార్ ఇది. మరి అంతటి గౌరవం అంటే మీ సేవను గుర్తించి మీకు ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అవును సార్. సో ఎప్పుడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ చెప్పండి సార్. నేను 2012లో ఇక్కడ మహారుద్రయాగం పెట్టానండి. ఇక్కడే అంతవరకు నాకు నాటకాల మీద పెద్ద అభిప్రాయం లేదు. నేను ఏదో సద్యోగం ప్రైవేట్ కాంట్రాక్ట్ చేసుకొని అలాగే జీవనం చేసేవాడిని. ఆ సంవత్సరం మహారుద్రయాగం యాజుల గారి చేత 27 మంది ఋత్వికులు తెచ్చి ఇక్కడ ఆ యాగం సందర్భంగా మొలకారెడ్డి, కిలారి లక్ష్మి, గోపాలరావు గారు నాటకం పెట్టడం జరిగింది. ఆ నాటకం చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇదేదో బాగున్నట్లుంది, ఇందులో ప్రవేశిస్తే బాగుంటుందని నేను ఇందులో ప్రవేశించాను. అక్కడి నుంచి రాష్ట్రంలో పేరెన్నికగన్న కళాకారులు అందరితోటి నాటకాలు ఆడడం ప్రారంభించాను. కిలారి లక్ష్మి, గోపాలరావు, పద్మావతి, మరి మా మారుతి ప్రసాద్, ముఖ్యంగా ఈయనతోటి వేషం ఆడితే నేర్చుకోవాలనిపిస్తుంది. మందులు పిలుస్తారు పెడుతుంది ఆయన నక్షత్రం గారు నాకు ఇతోతకంగా సాయం చేస్తారని మా బావమరిది. అలాగే నాగిరెడ్డి సంవత్సరం. అలాగే నేను వీళ్ళందరినీ వినియోగించుకొని నేను ఒక్కడే కష్టపడలేదు. వీళ్ళందరితో వాటి కోఆర్డినేట్స్ తీసుకుని ఒకటే కాన్సెప్ట్, కొత్త కళాకారులు ప్రోత్సహించి పరిషత్తులు పెట్టేవాడిని సంవత్సరానికి 2 సార్లు. ఉత్తరాంధ్ర కళాకారుల సేవా సంఘం తరఫున వాళ్ళు ప్రోత్సహించడం, సీనియర్ కళాకారుల్ని సన్మానించడం వెండి కిరీటాలతోటి. ఈ రెండు కాన్సెప్ట్లే పెట్టుకున్నాను సార్. ఆ తర్వాత మిగతావన్నీ రొటీన్గా జరిగే విషయాలే. సో మనం వింటూ ఉన్నాం సార్, ఏదైతే హుదూద్ తుఫాన్ కావచ్చు ఆ సమయంలో కానీ, అండ్ విజయవాడ ఎంతటి చక్కని విజయవాడ వరద పాలయ్యి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా మీ వంతు సాయంగా మీ కళాకారుల నుంచి కూడా కొంతవరకు మీరు మీ అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి అంటే ఊళ్ళోని చందాలు తిరిగాం సార్. అంటే ప్రచారం చేద్దామని వాళ్ళు ఏమి డబ్బులు ఇస్తారని కాదు. వాళ్ళు 44,000 ఇచ్చారు. మిగతాది 56,000 నేను కంట్రిబ్యూట్ చేసి ఓ నాటకం పెట్టాను. కందులు గుణేశ్వరరావు గారు, పద్మావతి, మరి వంకాయల మారుతి ప్రసాద్ తోటి నేను హరిశ్చంద్రగా వాళ్ళకి వినోదం పంచుతూ మేము ఈ 46,000 రూపాయలు డబ్బులు వసూలు చేసాం. ఆ డబ్బులు డీడీ రూపాన్న మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అది చంద్రబాబు నాయుడుకి పంపడం జరిగింది. ఇది హుదూద్ తుఫాన్లో మోహిని భస్మాసుర్ అనే నాటకం పెట్టించాను. దానికి అక్కడ స్టేజ్ మీదే కలెక్షన్ వచ్చింది. ఆ డబ్బులు గోపాలరావు గారు, పద్మావతి, వీళ్ళందరూ మోహిని భస్మాసుర్ చాలా బాగా చేశారు. అది ఎంటర్టైన్ చేశారు జనం. దానికి మెచ్చి 1,16,000 ఎంత ఇచ్చారు. మదుపు మాత్రం నేను పెట్టుకున్నాను 9,000 ఖర్చులు. ఆ డబ్బులు యాజ్ ఈజ్గా అప్పుడు చంద్రబాబు నాయుడికి మా ఎమ్మెల్సీ జగదీష్ గారి చేతుల మీదుగా ఆ చెక్ అందజేసామండి. ఓకే సార్. సో ఈ కళాకారులు కూడా ఇకపోతే రెండు విషయం ఏంటంటే, కరోనా టైంలోన మిత్రులు చేసిన సూచనల మేరకి, అలాగే మా అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు డైరెక్షన్ మేరకి కరోనా సమయంలో కళాకారులకి 3 సార్లు చేయడం జరిగిందండి. వాళ్ళకి దినసరి బత్యాలు ఇవ్వడం, బియ్యము వగైరా రేషను. అలాగే ఆర్మిస్టులకి ఒకసారి చెప్పాడు, బాబాయ్ అందరికి ఇస్తాను, ఆర్మిస్టులకి ప్రత్యేకించి ఇస్తే బాగుంటుందని. అలాగే ఆర్మిస్టులు కూడా ఏదో మాకు తోచినంత ఇచ్చాం. ఆ తర్వాత
నాటక అకాడమీ అధ్యక్షుడు గారు గుమ్మడి గోపాలకృష్ణ గారు సూచించారు. అందులో డైరెక్ట్ చేశానండి. నాటక అకాడమీలో ఒక సభ్యుడిగా చేశాను. 2019 వరకు ఆయన కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. అప్పుడు ఆ సూచన సార్ ఈ ఏదైతే నాటకం చేస్తారో అందులో మీకు ఇష్టమైన పాత్ర ఏంటి? హరిశ్చంద్ర. అన్ని పాత్రలు మంచివే, కాకపోతే నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపించేది హరిశ్చంద్ర. ఎందుకంటే అది సత్యాన్ని కోసం ఒక్క డైలాగ్ చెప్పగలరా? దేవా 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 నీవనినట్ల నిత్యమయగుందేశంబు సంసారముల్ జీవంబుల్ క్షణభంగురములు ఘనశ్రీ బుద్భుత ప్రాయము భావం బందది నేను రింగియు గయున్ వర్జింతునేని జనుల్ వివచుడు అధర్మచిత్తుడనరే నన్ను ఆ చంద్ర తారకమును ఘన జగన భారమునా లేత కౌని గునియా తీవ్ర చండాతపమున మైతీవవాడా కనుగవదొరంగు కన్నీటి కాల్వతోడా నడువలేక నడచుచుండే నడువలేక నడచుచుండే. సూపర్ సార్. నిజంగా చాలా బాగా. సార్ మీ ప్రజెంట్ మీ వయసు ఉంది సార్? మే 1కి 77 అయిపోతుంది సార్. 77 సంవత్సరాల్లో ఎంత ఎనర్జెటిక్గా ఆ వాయిస్ బేస్ కూడా కంటిన్యూ చేస్తూ నిజంగా చెప్పాలంటే రాములు నాయుడు గారు నిజంగా అంటే మిమ్మల్ని కలవడం కూడా మా అదృష్టం సార్. అండ్ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు మీకు పురస్కారం ఇచ్చినప్పుడు మీతో చెప్పిన మాటలు కానీ మీతో ఆడిన లేదండి. నేను జస్ట్ ఒక మాట అన్నాను, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మా పొలంలో హెలికాప్టర్ దిగించాను, అట్లా చాలా సంతోషం అన్నాను. ఈ లోపు నన్ను లాగేశారు. ఇంకేం అక్కడ సార్ ఇదే కాదు, ఈ నాటకమ్మ తల్లికి లేదంటే ఈ కళమ్మ తల్లికి మరిన్ని సేవలు మీ ద్వారా అందించాలి. మీకు ఆ భగవంతుడు ఆయురాలు ఇవ్వాలి, మీ ఆరోగ్యం కూడా సహకరించి ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో పాటు ఎప్పుడు సుమన్ టీవీ ఉంటుందని మర్చిపోకండి. సంతోషం సార్. థ్యాంక్ యూ. దానికి మీ కోఆపరేషన్ ఉండాలి. మా కళాకారులు సంఘం ఉంది కదా, వీరి తాలూకు ప్రోత్సాహం అంటే ఏజ్ రీత్యా నేను అప్పుడప్పుడు మందగించుతున్నా, వాళ్ళు నన్ను వదలరు, తట్టి లేపుతుంటారా? అప్పుడు సో చూశారు కదండి, ఈ యొక్క కళమ్మ తల్లికి ఎంత సేవ చేసుకున్నటువంటి ఈయన కాకపోతే మరెవరికి ఇటువంటి ఈ ఉగాది పురస్కారం అందిస్తారు.